హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ పచ్చి రొయ్యల కూర అండి. చాలా చాలా బాగా వచ్చింది. వంకాయతో పచ్చి రొయ్యల కర్రీని ఎలా చేయాలో మనం తెలుసుకోబోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇదేంటి చూస్తున్నారు? ఇడ్లీలో తింటున్నానేనా? మార్నింగ్ ఇడ్లీలో కూడా చాలా బాగుందండి. ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది. ఇడ్లీలో ఏదైనా బాగానే ఉంటుందిలేండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసి కొద్దిగా సోంపు వేసి అందులోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి తరిగి పెట్టి పక్కన పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి చక్కగా కలిదిప్పుతూ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గనివ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేద్దామండి. ఇది కూడా వేసి మొత్తం అంతా కలిసే వరకు కలిగి తిప్పి మూత పెట్టి ముక్కలు పచ్చివాసన పోయారు టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి కలిగి తిప్పేసి ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలని చక్కగా మగ్గినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఇవి కూడా కూరలో బాగా కలిసే వరకు కలిగి తిప్పి మగ్గనిద్దామండి. లైట్గా సిమ్లో పెట్టి మూత పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనకి అది మగ్గింది అంటానికి ఏంటంటే లైట్గా ఆయిల్ కనపడుతుంది అనమాట. ఆ టైంలో మనం వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ముక్కలన్నీ వేసేసాక ఒకసారి ఆ ముక్కలకి ఈ ఉల్లిపాయ మన టమాటా ముక్కలంతా గ్రేవీ అంతా పట్టే వరకు ఒకసారి కలిగి తిప్పేసేసి దాంట్లో మనం పసుపును కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక ఉల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. అప్పుడే మనం వాటర్ యాడ్ చేయొద్దండి. ఇవన్నీ కూడా కొద్దిసేపు ముక్కలకి పెట్టే వరకు కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఆ ముక్కలు కొద్దిగా అందరూ కలిసే వరకు కూడా మగ్గనిద్దామండి. 2 నిమిషాలు వంకాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఒకసారి దాన్ని కలిగి తిప్పేసి మనం ముందుగా ఆవిరి పెట్టుకున్నాం చూసారా, అంటే ఆవిరి పెట్టి పక్కన పెట్టామండి. ఆవిరి పడతాం లేదు, పచ్చి రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా మనం వాటర్ పోయకుండానే అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం ఉడకబెడతాం అనమాట. మగ్గనిచ్చి అవి పక్కన పెట్టుకుంటాం నిల్వ పెడతానికి. అయితే మనం ఏ రొయ్యలా చేసి పెట్టుకుంటే అది ఎప్పుడైనా వండుకోవచ్చు. అప్పటికప్పుడైనా సరే ఇలా చేసి పెట్టుకుంటే రొయ్యలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. అలా పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి తిప్పేసి కారం కూడా యాడ్ చేద్దామండి. కారం వేసి ఈ పచ్చి రొయ్యలు, ఈ వంకాయ మిశ్రమం అంతా కూడా చక్కగా 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దామండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆ వంకాయ ముక్కలు పచ్చి అన్నీ కూడా ఉడకాలి కదండి, వాటి కోసం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాం. వాటర్ పోసాక ఒకసారి మొత్తం అంతా కూడా మనం గరిటెతో కలిగి తిప్పేసేసి చక్కగా మూత పెట్టేసి 5 నిమిషాల నుంచి 7 నిమిషాల పాటు కూరని ఆ గ్రేవీ దగ్గర పడే వరకు, అంటే మన ముక్కలు ఉడకాలి ప్లస్ గ్రేవీ దగ్గర పడాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడకనిద్దామండి. కూరని ముక్క చక్కగా ఉడికిపోయిందండి. వంకాయ ముక్క అలాగే వాటర్ అంతా తగ్గిపోయి చక్కగా ఎగిరిపోయి గ్రేవీ అయితే దగ్గరగా వచ్చింది. ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేద్దామండి. కొత్తిమీర వేసేసి కలిగి తిప్పేసి మూత పెట్టేస్తాం. అంతేనండి, వంకాయ పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అండి. ఇందాక చూసారుగా, నేనైతే మధ్యాహ్నం వరకు కాకుండా అప్పుడున్న ఇడ్లీలోనే టేస్ట్ చూశాను. చాలా చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ సపోర్ట్ కోరుకుంటూ కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.